హరే కృష్ణ. మనం మొదలు పెడదాం. ఇప్పుడు 6వ అధ్యాయం పూర్తయింది. భక్తి రసామృత సింధువులో 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయం ఏంటంటే మనం ఇప్పటివరకు 64 నియమాలు చెప్పుకున్నాం, అంటే భక్తిలోని అంగాలు. వాటిలో ప్రధానమైన అంగాలకి ఏవైతే ఉన్నాయో మొదట్లో ఇచ్చినటువంటి 10 అంగాలు లాంటివి, వాటికి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. భక్తి అంగములకు శాస్త్ర ప్రమాణములు, ఇది 7వ అధ్యాయం. మొదటిది ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించుట. ఇది శాస్త్రంలో ఎక్కడుందనేది చెప్తున్నారు ఇక్కడ. శ్రీమద్ భాగవతము 11వ స్కందం 3వ అధ్యాయం 21లో ప్రబుద్ధుడు అంటే ఇక్కడ ప్రబుద్ధ ముని, ఎందుకంటే నవయోగేంద్రులు ఉంటారు కదా. నవయోగేంద్రులు అంటే 9 మంది మునులు లేదా ఋషులు ఎలా అయినా అనొచ్చు. యోగేంద్రులు అంటే యోగుల్లో శ్రేష్ఠులు అన్నమాట. వాళ్ళలో ప్రబుద్ధ ముని నిమి మహారాజుతో ఇట్లు తెలిపాను: ప్రియమైన మహారాజా, ఖచ్చితముగా ఈ భౌతిక జగత్తులో నిజమైన ఆనందము లేదని దయచేసి ఎరుగుము. ఇక్కడ ఏదో ఆనందము కలదని భావించుట కేవలము భ్రాంతి. ఈ భౌతిక జగత్తు దుఃఖపూరితమైనది తప్ప మరొకటి కాదు. నిజమైన ఆనందమును వాంఛించు శ్రద్ధాళులు తప్పక ఒక ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఎంచుకొని అతడిని మంత్రదీక్షతో ఆశ్రయించవలను. ఆధ్యాత్మిక ఆచార్యుని యోగ్యతలు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ప్రబుద్ధ ముని నిమి మహారాజుతోటి ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు. ఏంటి? ఇది చాలా ముఖ్యమైనది, అసలు భక్తికి కూడా చాలా ముఖ్యమైన విషయం. ఏంటి? ఈ సంసారంలో ఆనందం లేదని. ఇక్కడ ఏంటి, మనకు అందరికీ తెలుసు, సత్యమని ఒప్పుకుంటాం, వింటాం. కానీ వినాలి. ఎప్పటివరకు వినాలంటే మనం చచ్చే వరకు వినాలి ఈ మాట. ఏంటి ఆ మాట? ఇక్కడ సత్యం, ఇక్కడ ఆనందం లేదు, ఇక్కడ సుఖం లేదు అని విన్నా కూడా అర్థం కావట్లేదు. కాబట్టి మొట్టమొదట మనకు అర్థం కావాలి. కాబట్టి అది మనకు అర్థమైతే అప్పుడు భక్తి మొదలవుతుంది చెప్పాలంటే. అప్పటి వరకు భక్తి మొదలవదు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరం భక్తి చేస్తున్నామంటే చేయట్లేదు. ఎందుకని? ఇంద్రియ భోగంలోనే తప్పిస్తూ ఉన్నాం కదా. అందులో ఏదో దొరికిద్ది అని. కాకపోతే ఇది భక్తి మంచిది, కృష్ణుని సేవించాలి, కృష్ణుడు దేవాదేవుడు, చేస్తే మంచిది అని శాస్త్రం చెప్తుంది, ఆచార్యులు చెప్తున్నారు. మళ్ళీ మనకు కూడా ఇక్కడ చాలా చిరాకు వస్తుంది కదా. ఇక్కడ ఏదో దుఃఖంగా అనిపిస్తుంది, ఆదివారం వెళ్తే బాగుంటుంది మందిరానికి, ఏదో కాసేపు ప్రశాంతం వస్తుంది అని భక్తి చేస్తున్నాం. కానీ అసలు దుఃఖాలయం, అసలు ఎందుకు పనికిరాని చెత్త, ఇక్కడ ఇదంతా మలము మూత్రము, ఇదంతా దరిద్రము, నేను ఒక ఎదవని, నేను ఒక మూర్ఖుడిని, నేను అజ్ఞానంలో ఉన్నాను అని ఎవడో అనుకోవట్లేదు. అలా అనుకున్న నాడే భక్తి మొదలవుతుంది. అందుకే ఇక్కడ ముని చెప్తున్నాను మహారాజుకి, ఇది మొట్టమొదటి తెలుసుకోవాల్సింది. ఇది మొట్టమొదటి తెలుసుకోవాల్సింది అని ఎందుకు అంటున్నానంటే, కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు ఇదే సత్యాన్ని. దుఃఖాలయం అశాశ్వతం అని కృష్ణుడు చెప్పాడు కదా. ఇది కాబట్టి ఇక్కడ ఏంటి, ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించాలి అని శాస్త్రం చెప్తుంది కదా. అది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు మొట్టమొదట మనకి తెలియజేయవలసింది ఏంటి? నువ్వు ఒక మూర్ఖుడివి, నువ్వు ఒక వెధవ్వి, నువ్వు దుఃఖం అనుభవిస్తున్నావు, నువ్వు సుఖమే లేదు, సుఖం ఉంది అనుకుంటున్నావు అనేది మనకి చెప్పాలి. వాడు ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఇది చెప్పని వాడు ఆధ్యాత్మిక ఆచార్యుడు కాదు. ఇది కానీ చెప్పకపోతే వాడు ఆధ్యాత్మిక ఆచార్యుడే కాదు. ఎందుకంటే నువ్వు మంత్రం చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, ఈ జపం చెయ్యి బాగుంటుంది, కృష్ణుని ఆశ్రయించు బాగుంటుంది, ఇంతవరకు చెప్పి ఊరుకోకూడదు ఆచార్యుడు. ఇక్కడ ఈ భౌతిక సంసారంలో ఏదైతే ఆహార నిద్ర భయమైదనాలు ఉన్నాయో వాటి ద్వారా నీకు సుఖం వస్తుంది అనుకుంటున్నావో అది నీ మూర్ఖత్వం, అజ్ఞానం, నువ్వు పిచ్చోడివి, నువ్వు ఒక వెధవి, అందులో ఆనందం పొందుదాం అనుకుంటున్నావు అని కూడా చెప్పాలి. అలా చెప్పకపోతే ఆధ్యాత్మిక ఆచార్యుడు కాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ముని చెప్తున్నారు కదా మహారాజు తోటి, ఇది దుఃఖాలయం, దుఃఖంతో కూడుకున్నది. అయితే కొంతమందికి అనిపిస్తుంది కదా, మరి నాకు అనిపిస్తుంది సుఖం అని. అది అనిపిస్తుంది అంటే ఏంటి? అది భ్రమ. ఎక్కడ ఉంది అది ఆనందం? మనసులో. మన యొక్క ఆనందం ఎక్కడ పొందుతామంటే సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఆత్మకి మాత్రం ఆనందం లేదు. మైథునం చేస్తే ఒక ఆనందం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడుంది ఆనందం? మనసులో ఉంది లేదా శరీరంలో ఉంది. కానీ ఆత్మకు ఉందా? మైథునం ద్వారా ఆనందం లేదు. ఉందనుకుంటే వాడికంటే వెదవలేడు. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడ చెప్పట్లేదు మైథునం చేస్తే ఆత్మకు ఆనందం వస్తుందని, లేదా మంచి ఆహారం తింటే ఆత్మకు ఆనందం వస్తుందని శాస్త్రం ఎక్కడ చెప్పట్లేదు.
కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం. మొట్టమొదటి విషయం ఏదైతే ఉందో ఈ భాగవతంలో అది చాలా ముఖ్యమైనది. అది కృష్ణుడు కూడా చెప్తున్నాడు. ఇది అంగీకరిస్తేనే ఇక భక్తి మొదలవుతుంది. అంగీకరించిన వాడికి భక్తి లేదు, ఇక మిగతా అన్ని మర్చిపోవచ్చు, ఇంకా భక్తి అనే మాటనే మర్చిపోవచ్చు ఇది అంగీకరించిన వాడు. కాబట్టి ఇంకా అటువంటి ఇప్పుడు ఏదైతే ఈ విషయాలు చెప్పే ఆధ్యాత్మిక ఆచరణని ఎలా ఆశ్రయించాలంట? మంత్రదీక్షతో ఆశ్రయించాలి. అంటే ఆయన నుంచి మంత్రాన్ని స్వీకరించాలి. ఏంటి, మనం హరినామం స్వీకరిస్తున్నాం కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మంత్రం. ఆయన నుంచి హరినామాన్ని స్వీకరిస్తాం. మరి అంతటితో అయిపోతుందా? ఆయనే ఆధ్యాత్మిక ఆచార్యుడా? అది కూడా తప్పే. ఎందుకంటే ఇప్పుడున్న ఇస్కాన్ లేదా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే మంత్రదీక్ష ఇస్తున్నారో వాళ్ళే శిక్షణ అందరికీ ఏమి ఇవ్వలేరు. ఎందుకంటే ఒక్కొక్కరికి చాలామంది శిష్యులు ఉన్నారు, ఇవ్వట్లేదు. కాబట్టి అతన్ని అవును నేను మంత్రదీక్ష తీసుకున్నాను, నాకు గురువు ఉన్నాడని అడ్వర్టైజ్ చేసుకుంటే సరిపోదు, శిక్షణ కూడా పొందాలి. శిక్షణ ఎలా పొందుతాం? ఆ మంత్రదీక్ష ఇచ్చిన గురువే ఆయన యొక్క ప్రముఖమైన శిష్యులకి అప్పచెప్తారు. మనం ఇదిగో వీళ్ళని అనుసరించండి, లేదా వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పింది చేయండి అని. వాళ్ళని మనం అనుసరించాల్సి ఉంటుంది. ఎలా అనుసరించాలి? గురువు ఆజ్ఞగానే అనుసరించాలి. కాబట్టి ఇతను పర్లేదులే, మనతో రోజు ఉంటున్నాడు, ఇతను మనలాగే తింటున్నాడు తాగుతున్నాడు, కాబట్టి ఇతనికి పెద్ద వాల్యూ ఉందిలే, ఇతను కూడా మనలాగా ఉన్నాడు అనే విధంగా ఉంటే మనం పురోగతి చెందలేం. ఆధ్యాత్మిక ఆచార్యుని యోగ్యతల గురించి చెప్తున్నారు. శాస్త్ర సిద్ధాంతములను యుక్తితో అనుభూతి చెంది ఉండవాలి. ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎవరైతే మంత్రదీక్ష ఇవన్నీ ఇస్తున్నారో వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు శాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని అనుభూతి చెంది ఉండాలంట. ఇది సాధారణమైన విషయం కాదు. అంటే ఏంటి, నేను శరీరం కాదు ఆత్మని కూడా అనుభూతి చెందాలి. ఇంకా కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ప్రేమని, వీటిని అనుభూతి చెంది ఉండాలి. ఇతరులు ఈ నిర్ణయంలోను అంగీకరించినట్లుగా చేయవలెను. ఇది శాస్త్రం ఇచ్చిన ఈ నిర్ణయాలని అంగీకరించే విధంగా ఆచార్యుడు చేయాలంట. అంటే ప్రచారం చేయడం, ఒప్పించడం, ఇవన్నీ దేవాదేవుని ఆశ్రయించి సమస్త భౌతిక ఆసక్తులను విడిచిపెట్టి మహాత్ములే ప్రామాణికులైన ఆధ్యాత్మిక ఆచార్యులుగా గ్రహింపాలి. ఇతను ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక ఆచార్యుడు ప్రామాణిక ఆచార్యులుగా పూర్వం ఉన్న మహాత్ముల్ని అంగీకరించాలి. అతను ప్రతి ఒక్కరూ తమ జీవిత లక్ష్యమును సాధించుటకు, అనగా ఆధ్యాత్మిక అనుభూతి స్థితిని సాధించుటకు అట్టి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని అన్వేషించుటకు ప్రయత్నించాలి. కాబట్టి అతను కూడా పూర్వాచార్యుని అనుసరించాలి. మనమందరం కూడా అటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడిని అన్వేషించి ఆయన యొక్క ఆశ్రయంలో దీక్ష తీసుకొని శిక్షణ పొందుతూ పురోగమించాలి తప్ప వేరే విధంగా మనకి ఆధ్యాత్మిక పురోగతి సాధ్యం కాదు. దీని తాత్పర్యం ఏమనగా జీవితంలో శాస్త్రాదేశాలను అనుసరించి ఒక లక్ష్యము లేని పరమ మూర్ఖుని, అంటే శాస్త్రాదేశాలను అనుసరించి ఒక లక్ష్యం ఉండాలి, అలా లక్ష్యం లేని మూర్ఖుడు కానీ, సందేహపూరితమైన చరిత్ర కలిగిన వాడిని, అంటే సందేహపూరితం అంటే వివాదాస్పదమైన చరిత్ర ఉంటుంది కదా, ఏదో రేపులో మర్డర్లో లేదా ఇంకేదో అలాంటిది పూర్తిగా ఆ వివాదం తేలకుండా అలాంటి చరిత్ర ఉన్నవాళ్ళని, భక్తియుక్త సేవ నియమ నిబంధనలను పాటింపని వాని. భక్తిలో నియమ నిబంధనలు ఉన్నాయి కదా, 4 నియమాలు: మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం చేయకుండా ఉండడం, తర్వాత మంగళారతి, బ్రహ్మముహూర్తం, తర్వాత సాత్వికమైన ఆహారం, ప్రసాదం తీసుకోవడం, సాత్వికంగా వ్యవహరించడం, భక్తులతో గడపడం, ఇవన్నీ లేకుండా ఇష్టం వచ్చినట్లుంటే వాడిని, లేక ఇంద్రియ తృప్తిని కలిగించు 6 వేగములను జయింపని వానిని ఆధ్యాత్మిక ఆచార్యునిగా అంగీకరించకూడదు. ఇక్కడ దీక్ష గురించి చెప్తున్నారు. దీక్ష ఎవరిని తీసుకోవాలి? ఈ 6 వేగాలను జయించిన వాడి గురించి ఖచ్చితంగా దీక్ష మాత్రం అట్లాంటి వాడు అయ్యి ఉండాలి. అంటే ఏంటి? ఈ 6 వేగాలకు లోనే ఉండకూడదు. ఏంటి 6 వేగాలు? ఉపదేశామృతంలో నేను చెప్పాను ఇప్పటికే, చాలామంది వినే ఉంటారు. లేదంటే ఉపదేశామృతం రూపగోస్వామి రాసిన గ్రంథం ఉంది, అందులో మొట్టమొదటి ప్రథమ బిందువు ఇది 6 వేగాల గురించి చెప్తుంది. ఈ 6 వేగాలను జయించిన వాడు ఆధ్యాత్మిక ఆచార్యుడు అవ్వచ్చు అంట. కాబట్టి 6 వేగాలు వాడు నియంత్రణలో ఉండాలి ఆధ్యాత్మిక ఆచార్యుడు అవ్వాలంటే. ఇంద్రియ తృప్తిని కలిగించే 6 వేగములు ఏంటి? జిహ్వ మొదటిది, నాలుక, జన్నేంద్రియములు, అదేవిధంగా ఉదరము అంటే పొట్ట, ఉదరం, తర్వాత క్రోధం కోపాన్ని, మనస్సుని లేదా వాక్కుని అంటే మాట్లాడే విధానాన్ని, ఈ 6ని. జిహ్వ అంటే ఏంటి? ఇక్కడ మొదటిది రుచి, అంటే తినేదాన్ని, తినడాన్ని కూడా నియంత్రించాలి. ఎవరైతే తినడాన్ని నియంత్రించలేరో వాడు ఆధ్యాత్మిక ఆచార్యుడు అవ్వలేడు. చాలామంది నియంత్రించలేరు తినడాన్ని. క్రోధాన్ని, అదేవిధంగా జన్నేంద్రియాలు అంటే మైథునం ఆకర్షణ, దాన్ని నియంత్రించాలి. ఉదరం అంటే ఖాళీగా ఉంటే తినాలనిపించడం, ఇది ఉదరం చేసే పని. ఖాళీగా ఉంటే లోపల ఏదో ఒకటి వేయాలి. ఇలా ఈ 6ని కూడా నియంత్రిస్తేనే వాడు ఆధ్యాత్మిక ఆచార్యుడు అవ్వగలడు, ప్రపంచంలో ఎక్కడైనా శిష్యుల్ని తయారు చేసుకోగలడు అని కూడా అక్కడ ఏది ఉపదేశామృతంలో చెప్తున్నారు.
ఈ షడ్వేగములను నియంత్రించుటను అభ్యసించినట్టు ఏ వ్యక్తి అయినా ప్రపంచమంతటా శిష్యులను పొందుటకు అంగీకరించబడు. అట్టి ఆధ్యాత్మిక ఆచారాన్ని ఎంచుకోవట ఆధ్యాత్మిక పురోగతిలో కీలక విషయం. కాబట్టి అటువంటి ఆచారాన్ని మనం ఆశ్రయించడం అనేది చాలా ముఖ్యం. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచారాన్ని ఆశ్రయింపగల అదృష్టశాలి ఆధ్యాత్మిక మార్గంలో తప్పక ముందుకు పయనించగలడు. కాబట్టి ఇటువంటి ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యాన్ని ఆశ్రయిస్తేనే భక్తిలో పురోగమించగలం. అలా ఆశ్రయించకుండా మనం సొంతగా 16 మాలలో 4 నియమాలు నేను చేస్తున్నాను, మంగళారతికి వెళ్తున్నాను, భక్తులతో కలిసి తిరుగుతున్నానంటే దానివల్ల భక్తిలో మనం ఉండొచ్చేమో కానీ పురోగమించడం అయితే జరగదు. ఇలా భక్తుల్ని ఆశ్రయించకుండా, దీక్ష తీసుకోకుండా, వాళ్ళని అనుసరించకుండా, శిక్షణ పొందకుండా పురోగతి ఉండదు. తర్వాత ఆధ్యాత్మిక ఆచార్య నుండి దీక్షను గ్రహించి ఆదేశాలను పొందుట. దీనికి ఎక్కడ ఉంది ఆధారం? ప్రబుద్ధముని నిమి మహారాజుతో ఇంకనూ ఇట్లు చెబుతుండెను. భాగవతంలో 11వ స్కందం 3వ అధ్యాయం 22లో. ప్రియమైన మహారాజా, శిష్యుడు తన ఆధ్యాత్మిక ఆచార్యుని కేవలము ఆధ్యాత్మిక ఆచార్యునిగానే కాకుండా దేవాదిదేవునిగా మరియు పరమాత్మ ప్రతినిధిగా అంగీకరింపవలను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే ముని చెప్తున్నారు మహారాజుతో ఏమని, శిష్యుడు ఆధ్యాత్మిక ఆచార్యుని కేవలం గురువుగానే, ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా కృష్ణుడిగా, అంటే దేవాదేవునిగా అంటే కృష్ణుడిగా, మరియు పరమాత్మ ప్రతినిధిగా, అంటే పరమాత్మ అంటే మళ్ళీ కృష్ణుడి ప్రతినిధిగా అంగీకరించాలి. రెండూ చేయాలంటున్నారు. కృష్ణుడి యొక్క ప్రతినిధిగా అంగీకరించడం మనకు సులభమే, కానీ కృష్ణుడిగా ఎలాగ అంగీకరిస్తాం? ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన కృష్ణుడిగా అంగీకరించాలంట మనం. అలా అని కృష్ణుడే ఈయనయ్యాడా ఆధ్యాత్మిక గురువే? అది కూడా కాదు. మళ్ళీ అచింత్య భేదాభేదం, భేదం ఒకటే, కృష్ణుడు ఈయన ఒకటే, కానీ ఒకటి కాదు, రెండు అక్కడ సత్యమే. అంటే ఎవరు? ఆధ్యాత్మిక ఆచార్యుడు కృష్ణుడేనా అంటే కృష్ణుడే, కానీ కృష్ణుడు కాదా అంటే కృష్ణుడు కాదు. ఈ రెండు అంగీకరించాలి. అప్పుడు ఆ రెండింటిని అంగీకరిస్తూ అక్కడ సేవ చేయాలి. ఇది చాలా కష్టమైంది. ఎందుకని అతనికి కూడా చెమట పట్టడం మనం చూస్తాం, అతను కూడా మలమూత్రాలు లేదా ఆహారం ఆకలి అవ్వడం, లేదా ఆయన కూడా కొన్నిసార్లు కోపగించుకోవడం, ఇవన్నీ చూసేసరికి మనకేమనిపిస్తుంది, ఇతను కూడా మామూలుడే, మనలాంటి వ్యక్తే అని అనుకుంటాం. ఎప్పుడైతే మనం ఆ బుద్ధితో చూస్తామో వాళ్ళని, వెంటనే మనకి సేవాభావం ఉండదు, ఇంకా సేవ చేయాలనిపించదు కదా. మామూలు వాడికి మనం సేవ చేసేది ఏంటి? కాబట్టి సేవ చేయాలనిపిస్తుంది. ఎప్పుడైతే సేవ చేయాలనిపించదో అతని నుండి మనం నేర్చుకోలేం, మనం పురోభివృద్ధి ఆగిపోద్ది. కాబట్టి ఇక్కడ అందుకే ఏమంటున్నారు, ఆధ్యాత్మిక ఆచార్యునిగానే కాకుండా దేవాదేవునిగా మరియు కృష్ణుడి ప్రతినిధిగా అంగీకరించాలి. అనగా ఆధ్యాత్మిక ఆచార్యుడు శ్రీకృష్ణుని బాహ్య ప్రకటమగుట చేత అతడిని భగవంతునిగానే అంగీకరించాలి. భగవంతుడిగా అలా అంగీకరించాలి తప్ప ఆ కృష్ణుడే మా ప్రభు, మా కృష్ణుడే, ఆయనతో మేము రాసలీలు చేస్తామని మాతాజీలు వెళ్ళి డ్యాన్సులు వేయడం. ఎందుకంటే దీన్ని ఈ శ్లోకాలను అడ్డు పెట్టుకొని చాలామంది ఎదవలు పనిచేస్తున్నారు బృందావనంలో. వాళ్ళు ఏంటి, వాళ్ళు నిజంగా ఎవరైనా స్త్రీలు ఉంటే వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేయడం, వాళ్ళతో క్లోజ్గా చేతులు వేయడం, లేదా పిచ్చి పిచ్చిగా అంటే వాళ్ళ యొక్క కామంతో కామపూరితమైన వ్యవహారాలు చేయడం, ఇవన్నీ మనం చూడవచ్చు అనమాట. కానీ ఇక్కడ అలా కాదు. ఎందుకంటే నిజంగా కృష్ణుడు వచ్చిన ఇక్కడున్న స్త్రీలతో అసలు డ్యాన్స్ అయ్యాడు కృష్ణుడు, అసలు వాళ్ళని తాకడు కూడా. ఇదంతా కంపు కదా. ఒకవేళ భక్తులైతే అయ్యుండొచ్చు వీళ్ళందరూ, కానీ దేహం ఎలాంటిది, నశ్వరమైంది, చెమట అంతా వస్తుంది కదా, దాన్ని ఎలా తాగుతాడు కృష్ణుడు? ఎందుకు వాటితో ఎలా భోగించగలడు? ఈ దుర్గంధంతో చేయడం. కాబట్టి కృష్ణుడితో ఉన్న గోపికలు వాళ్ళ శరీరాలు వాళ్ళు వేరుగా ఉంటాయి. అంటే ఒకే సమయంలో భౌతికంగా కనబడుతూ ఉంటాయి, కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి మారిపోతుంటాయి. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నారు, ఆధ్యాత్మిక ఆచార్యుడు కృష్ణుని బాహ్య ప్రకటన. బాహ్య ప్రకటన అంటే ఏంటి? అంతర్గత ప్రకటన ఏంటి? మనకి కృష్ణుడు పరమాత్మ. బహిర్గతంగా మన ఎదుటి ఎలా ఉంటాడు? ఆధ్యాత్మిక గురువుగా ఉన్నాడు. అతనే మనకి శిక్ష దీక్ష ఇచ్చే. చాలామంది ఇక్కడ ఆచార్యుడు అనగానే దీక్ష గురించి మాట్లాడాం. మరి శిక్షణ ఇచ్చేవాడు వేరుగా చూడకూడదు. మళ్ళీ మనం శిక్షణ ఇచ్చేవాడు, దీక్ష ఇచ్చేవాడు ఆచార్యుడే, ఆయనే శ్రీ గురువు అంటాం. అందుకే మన గురు పూజ చేస్తాం కదా, ప్రభుపద శ్రీ గురు చరణ పద్మ కేవల భక్తి సద్మా. కాబట్టి ఆ విధంగా చూడాలి, గురువుని సేవ చేయాలి, అప్పుడే చేయాలి. ఇది చాలా కష్టమైన విషయం ఇక్కడ గురువుతో వచ్చేసరికి. ఎందుకని ఆయన మనలాగానే అన్ని మనతో పాటు ఉంటారు, మనతో కలిసి తిరగడం, ముఖ్యంగా మనం ఎక్కువగా ఆధ్యాత్మిక ఆచార్యుడితో కలిసి ఉండడం అనేది ప్రమాదం. అందుకే మనకి ఎవరైతే పూజనీయులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఎప్పుడూ ఎక్కువ సమయం గడపకూడదు, ఎక్కువగా కలిసి ఉండడం చేస్తే మనం వాళ్ళు ఒకటే అనుకునే భ్రమలోకి వెళ్ళిపోయి వాళ్ళకి సేవ చేయడం మానేస్తాం. దీన్ని సకల శాస్త్రం నిర్ధారించను. కనుక శిష్యుడు ఆధ్యాత్మిక ఆచార్యుని ఆ విధముగా అంగీకరించవలను. దీనికి ఇంకా చాలా శ్లోకాలు కూడా ఉన్నాయి శాస్త్రాల్లో. ఆచార్యుని పట్ల సమస్త గౌరవ మర్యాదలను చూపవలను.
శ్రీమద్ భాగవతమును శ్రద్ధగా అధ్యయనం చేయవలను. శ్రీమద్ భాగవతపు శ్రవణ కీర్తనలు ధార్మిక విధానము, అది ప్రేమతో దేవాదేవుని సేవించు స్థితికి ఒకరిని ఉద్ధరించు. కాబట్టి భాగవత శ్రవణం, ఈ ఆచార్యుని సేవ వీటన్నిటి ద్వారా ఏంటి, మనకి ప్రేమతో కృష్ణుడి పట్ల ప్రేమని పెంపొందిస్తాయి. శిష్యుని వైఖరి ఎల్లప్పుడూ తన ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని తృప్తిపరిచినట్లుగా ఉండాలి. అప్పుడు అతనికి ఆధ్యాత్మిక జ్ఞాన అవగాహన సులభం. కాబట్టి ప్రామాణిక ఆచార్యుడిని తృప్తిపరిచే విధంగా మన యొక్క ప్రవర్తన ఉంటేనే మనకి శాస్త్రం అర్థం అవుతుంది, లేదా మనం నేర్చుకోగలం, భక్తిలో పురోగమించగలం. అలా కాకుండా ఆచార్యుని తృప్తిపరచకుండా, మన శిక్షా గురువు, దీక్షా గురువు, మన యొక్క ఆధ్యాత్మిక గురువుని తృప్తిపరచకుండా మనం ఏదో భక్తి చేస్తూ ఉన్నట్టు ఉండొచ్చు, షో చేయొచ్చు, మనం గొప్ప వ్యక్తిగా చలామణి అవ్వచ్చు. నేనైతే కళ్ళతో చూశాను, చాలా గొప్ప వ్యక్తులుగా చలామణి అయ్యేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ గురువే ఉండరు, కానీ ప్రవచనాలు ఇస్తారు పెద్ద పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తిగా. అంటే వాళ్ళు చేసేది ఏంటి, ఎందుకని వాళ్ళు గొప్ప వ్యక్తి అంటే కేవలం వాళ్ళు శాస్త్రంలో చదివేసి దాన్ని చక్కగా వివరించగలరు మాత్రం, నిజానికి ఆచరణ వాళ్ళలో లేదు. నేను చాలామంది చూశాను కూడా, వాళ్ళేం ఆచరించరు, గురువునే ధిక్కరిస్తారు, గురువునే తిరస్కరిస్తారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఎలా మాటలు చెప్తారంటే నిజమేనేమో ఇతను చెప్పేది, ఇతను చాలా గొప్ప వ్యక్తేమో అనిపిస్తుంది మనకి. కానీ కాదు. ఎందుకని, వాడు ఎవరిని అంగీకరించాడు అంటే ఎవరికి దాసుడు కాదు వాడు. ఆ అహంకారం ఉంది అక్కడ. ఇంకా ఆ అహంకారం ఉన్నంతకాలం నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా నువ్వు వేస్టే, నువ్వు ఎప్పటికీ కృష్ణుడిని పొందలేవు. కాబట్టి కృష్ణుడు ఇచ్చిన విధానమే ఇది. ఏంటి, మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. నా యొక్క భక్తుడు అవు ఇవన్నీ చెప్పాడు. ఎలా అవ్వమన్నాడు కృష్ణుడు, నా యొక్క భక్తుడు ద్వారా. అది కూడా చెప్తున్నాడు కృష్ణుడు. భక్త్యా మాం అభిజానాతి, భక్తి ద్వారా నన్ను తెలుసుకోగలవు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మరి దాని అర్థం ఏంటి అంటే, కేవలం భక్తి అంటే ఈ నియమాలు మాత్రమేనా? కాదు. భక్తి ఎక్కడ ఉంటుంది అసలు? భక్తుడి దగ్గర ఉంది. భక్తుడి దగ్గరికి వెళ్తేనే కదా మనకు వచ్చేది భక్తి. కాబట్టే శిక్షా గురువు, దీక్షా గురువు కావాలి. కాబట్టి మనకి శాస్త్రంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. శాస్త్రంలో ఉన్నాయి, చదివి నియమాలు పాటిస్తే మనం కూడా భక్తులై గోలోకం వెళ్ళిపోవచ్చు. అంటే కొంతమంది ప్రబుద్ధులు ఈ గౌడీ సంప్రదాయంలో అది కూడా చేస్తున్నారు. ఏమని, సన్యాసులు ఉన్నారు అలాంటి వాళ్ళు ఏమంటున్నారు, దీక్ష అవసరం లేదు, మీరు నియమాలు పాటించి 16 మాలలు ఇవన్నీ చేసుకొని గోలోకం వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్తాడు? వాడికి అహంకారం ఎక్కడ తగ్గుతుంది? వాడు ఎవరికి దాసుడయ్యాడు? ఎవడు చెప్పింది వింటున్నాడు? వాడు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే కృష్ణుడు పెట్టిన విధానం ఇది. ఆధ్యాత్మిక ఆచరణ ఆశ్రయించమని, సేవ చేయమని. నువ్వు ఎవరికీ సేవ చేయకుండా ఊరికే 16 మాలలు తిప్పేస్తే, నువ్వు జపం చేయకుండా తిప్పితే ఎక్కడికి వెళ్తావు? తిప్పే లోకానికి వెళ్తావు. అక్కడ అన్ని చక్రాలు ఉంటాయి. చక్రాలు అన్ని నిన్ను కూడా తిప్పుతూ ఉంటారు ఒక డబ్బాలో వేసి. అక్కడ అలాంటి వైకుంఠం ఉంటే ఉండొచ్చేమో, ఆ వైకుంఠంలోకి వెళ్తారు. ఇక్కడ కృష్ణుడు కూడా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు, ఆధ్యాత్మిక గురు ఎవరైతే ఉన్నారో అతను నా ప్రతినిధిగానే నువ్వు చూడకూడదు, నేనుగానే చూడాలి అది అని చెప్తున్నాడు. అక్కడ నిమి మహారాజుతో కూడా ప్రబుద్ధ ముని కూడా అదే చెప్తున్నాడు. ఏంటి, పరమాత్మ ప్రతినిధిగా మరియు పరమాత్మకు కూడా. ఇక్కడ చాలా సమస్య అనమాట. ఇక్కడ ఏంటంటే కృష్ణుడు ప్రతినిధిగా చూడడం చాలా సులభం, కానీ కృష్ణుడిగా చూడడం ఎలా సాధ్యం అవుతుంది? కృష్ణుడు ఎలా అవుతాడు? అవ్వడు, కానీ అవుతున్నాడు. అదే అచింత్య భేదాభేదం. అంటే అవుతున్నాడు, కాలేదు, రెండింటిని అంగీకరిస్తే అక్కడ మనకి సరిపోతుంది కదా. తప్ప కేవలం అయ్యాడు అంటే అతనే కృష్ణుడు అంటే కృష్ణుడి విగ్రహం తీసేసి ఆయన పెట్టుకొని పూజించుకోవచ్చు కదా, ఆయన ఫోటోని, ఆయన అయ్యాడంటే. కానీ కాదు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అవును కాదు అంటే ఏంటి, అతని ద్వారా ఇచ్చే శిక్షణ, ఉపదేశాలు, అతని యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో మనకు ఆదర్శమైన అవన్నీ కూడా కృష్ణుడే వస్తున్నాయి. ఒకవేళ ఏదైనా మనకు ఆచార్యులు చిన్న భేదాలు, తప్పులు ఏమైనా కనపడితే అవన్నీ కూడా ఆ వ్యక్తిలోని దేహం వలన, అంటే భౌతిక దేహంలో, భౌతిక సంసారంలో ఉన్న లోపం వలన, భౌతిక దేహం వలన, లేదా అతనిలో ఇంకా అంటే మనకు ఉదాహరణకి శిక్షా గురువు శుద్ధ భక్తుడే అవ్వాల్సిన పని లేదు. మధ్యమాధికారి కూడా శిక్షా గురువు అవుతాడు, మనకి శిక్షణ ఇస్తాడు. మధ్యమాధికారిలో లోపాలు ఉండవా, అనర్థాలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆ లోపాలు ఎవరివి? ఆ వ్యక్తివే, అంటే అతనివి. అవి కృష్ణుడివి కాదు ఆ లోపాలు. అది మనం గమనించాలి. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు, అంగీకరించాలి, నన్నుగానే అంగీకరించాలి, నన్ను సేవించినట్లే సేవించాలి. ఇది చాలా ముఖ్యం. అంటే నన్ను కృష్ణుడిని మనం ఎలా సేవిస్తామో ఆధ్యాత్మిక ఆచార్యుని ఆ విధంగా సేవించాలి అని చెప్తాం. అందుకే మనం వ్యాస పూజ ప్రతి సంవత్సరం, ఎందుకని గురువుకి వ్యాస పూజ ఇవన్నీ చేస్తాం. ఎందుకంటే మనకి గురువు కృష్ణుడిని దగ్గరికి తీసుకెళ్ళడం, కృష్ణుడి గురించి నేర్పించడం, కృష్ణుడికి దగ్గరగా మనల్ని చేయడం అనేది గురువు చేసే పని. కాబట్టి దానికి కృతజ్ఞతగా మనం ప్రతిరోజు, నిజానికి గురువు సేవ అనేది ఏదైతే ఉందో, ఆచార్యుడి సేవ అనేది మనకి చాలా ముఖ్యం కృష్ణుడి సేవ కంటే కూడా. ఎందుకని, ఆచార్యుడే కృష్ణుడి దగ్గర తీసుకెళ్తాడు. కృష్ణుడు స్వయంగా మనకు తెలియదు అసలు ఎవరో కూడా.
హరినామం యొక్క గొప్పతనం చెప్పి మన చేత జపం చేయించి మనకి భక్తిలో ఉత్సాహాన్ని ఇచ్చి ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయన చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ కృష్ణుడు కూడా ఏమంటున్నాడు, నన్ను ఎలా సేవిస్తారో అలా సేవించమని చెప్తున్నాడు. కానీ మనకేమవుతుందంటే అతను మన దగ్గరలోనే ఉండడం వలన, మనలాగే ప్రవర్తించడం వలన మనం అంత గౌరవం ఇవ్వలేము. కానీ మనం అది గమనించాలి అతనిలో గొప్పతనం. కానీ అలా అని ప్రతి భక్తుడిని ఆధ్యాత్మిక ఆచార్యుడిగా సేవించకూడదు. ఎందుకంటే మనకు అందరూ ఆధ్యాత్మిక ఆచార్యులు కాదు కాబట్టి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఏ స్థాయిలో వాళ్ళు మనకి శిక్షణ ఇస్తుంటే వాళ్ళని ఆ స్థాయిలో వాళ్ళకి గౌరవం, మర్యాద, వాళ్ళని సేవించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అతడిని కేవలం మానవ మాత్రునిగా ఎన్నడూ పరిగణింపరాదు. కృష్ణుడు చెప్తున్నాడు ఆధ్యాత్మిక ఆచార్యుడిని కేవలం అందరిలాగే మనిషి, ఇతను కూడా ఒక మనిషేగా, ఆయన ఏమైనా దేవుడా అని అనకూడదు. సామాన్య మానవుని చూచి ఈర్ష్యపడినట్లు ఆధ్యాత్మిక ఆచార్యుని చూచి ఈర్ష్యపడరాదు. ఎందుకంటే మనం చూడొచ్చు, ముఖ్యంగా సన్యాసులు లేదా ఆధ్యాత్మిక ఆచార్యులకి సేవకులు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏది కావాలంటే అది వండి పెడుతుంటారు. వాళ్ళకి మంచి పరుపులు, మంచి ఏసీ, మంచి వస్త్రాలు, మంచి సదుపాయాలు అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి ఏంటి ఈయనకి ఇంత గౌరవం ఇవ్వాలా, ఈయనకి ఇంత అవసరమా అనేది, ఈ విధమైన ఈర్ష్య అనేది ఎందుకు, నాకు ఉండొచ్చు కదా, లేదా నాకు లేదు ఈయనకి ఎందుకు ఇవ్వాలి, ఈయనకి అంత ప్రాముఖ్యత ఏంటి అని అనుకుంటే, ఆ విధమైన ఈర్ష్య ఉంటే మనం పతనం అయిపోతాం. ఎందుకంటే కృష్ణుడికి నచ్చదు. ఎందుకని ఆధ్యాత్మిక ఆచార్యుడికి అలాంటి సదుపాయం ఇస్తే కృష్ణుడికి ఇష్టం. ఎందుకని కృష్ణుడికి ప్రియమైనవాడు కదా, కృష్ణుడికి ప్రియమైనవాడు కాబట్టి అతనికి అన్ని సదుపాయాలు ఇస్తే కృష్ణుడు సంతోషిస్తాడు. ఎందుకంటే నేరుగా కృష్ణుడు వచ్చి తీసుకోలేడు, ఇవన్నీ తీసుకోలేడు. అంటే కృష్ణుడు తీసుకోలేక కాదు, మనకు అర్హత లేదు కృష్ణుడికి చేసే అర్హత, మనం కృష్ణుడికి గుర్తించలేము ఆయన వచ్చినా కూడా. కాబట్టి ఆ సేవలన్నీ మన ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా మనం కృష్ణుడికి అందిస్తున్నాము. కాబట్టి అది అదృష్టంగా భావించాలి తప్ప దురదృష్టంగాను ఇంత డబ్బులు అడుగుతున్నారు అంత. అఫ్కోర్స్ భక్తులు నిజంగా ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎప్పుడు కూడా డిమాండ్ చేయడు, నాకు ఇవి చేయండి, నాకు ఇన్ని పూలమాలలు వేయండి, అన్ని పరుపులు వేయాలి, నాకు ఏసీలోనే ఉండాలి, నేను ఇలాగే ఉండాలి, నాకు ఇన్ని సదుపాయాలు, ఇన్ని రకాలు వండాల్సిందే మీరు, ఇలాంటివి ఎప్పుడు కూడా నిజమైన ప్రామాణిక ఆచార్యుడు అంటే అడగడు అనమాట. ఇవి కావాలి, అదే తింటామని. ఏదో సరళంగా ఉంటుంది ఆయన యొక్క జీవనం, అంతే తప్ప ఇలా ఆయన ఏమి కోరుకోడు. కానీ మనం చేయడం ద్వారా మనం భక్తిలో పురోగమించగలం. ఆధ్యాత్మిక ఆచార్యుని ఎల్లప్పుడూ దేవాదేవుని ప్రతినిధిగానే చూడాలి. ఎప్పుడు కూడా కృష్ణుడి ప్రతినిధిగా చూడాలి. అంటే కృష్ణుడి తరఫున ఆయన చూడగానే మనకి కృష్ణుడి తరఫున ఆయన ఉన్నాడు, కృష్ణుడికి మనం సేవ చేయాలంటే ఆయన ద్వారా సేవ చేస్తాం. ఆధ్యాత్మిక ఆచార్యుని సేవ అనగా సర్వదేవతల సేవయే. సర్వదేవమయో గురు అని శాస్త్రం చెప్తుంది. ఎవరు గురువు అంట? సర్వదేవ, అంటే సర్వదేవతలు ఆయనలో ఉన్నారంట. ఇంద్ర, చంద్ర, బ్రహ్మ నుంచి అందరూ ఎవరైతే దేవతలు ఉన్నారో అందరూ ఎవరు ఆధ్యాత్మిక ఆచార్యునిలో ఉంటారంట. అందుకనే మనం కృష్ణుడికి సేవ చేసినా చేయకపోయినా ఆచార్యుడికి ఎప్పుడు సేవ చేయాలి. ఎందుకని? ఆచార్యుడికి సేవ చేస్తే మనల్ని ఆయన కృష్ణుడి దగ్గరికి కదా తీసుకెళ్తాడు. నిజమైన ఆచార్యుడు మనం ఆయనకి సేవ చేస్తే, అవును మీరందరూ నా సేవకులు, మీరు బాగా సేవ చేస్తున్నారు, మీరు నా దాసులు అని అనడు. అలా అంటే వాడు మూర్ఖుడే, వాడు వెధవే. ఇక నిజమైన ఆధ్యాత్మిక ఆచార్యుడు అనడు అలాగా. మీరందరూ కృష్ణుడి దాసులు, నేను కృష్ణుడికి సంబంధించిన జ్ఞానం ఇవ్వడానికి ఆచార్యులకి ప్రతినిధిగా, పరంపరకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను తప్ప నాది ఎటువంటి అర్హత లేదు అని చెప్తాడు నిజమైన ఆచార్యుడు. అంతే తప్ప నాకు అర్హత ఉంది, మీరు సేవ చేయాలి, నాకు సరిగ్గా సేవ చేయట్లేదు, నేను చాలా గొప్పవాడిని, నేను కృష్ణుడి ప్రతినిధిని, నాకు సేవ చేస్తే సరిపోద్ది, మీరు కృష్ణుడికి చేసినట్లే, కృష్ణుడు ఎవడు, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఈ మధ్య నేను అఫ్కోర్స్ వృందావనంలో వెళ్ళాను. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నా అంటే, ఒక అతను పక్కనే ఒక భక్తుడి చుట్టూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మిగతా భక్తులు, వాళ్ళ ప్రభుజీ యాదవ్. అతను మాట్లాడడం ఎలా ఉంది, అతనే ఉంది, గురువు ఏం చేస్తాడు, గురువు ఏం చేయలేడు, రండి ఇక్కడ రాధారండి, కాళ్ళు మొక్కండి, రాధారండి పాదాల మీద తలబెట్టండి, మీకు కృప వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటున్నాడు. అంటే అతనికి ఏం తత్వం ఏం తెలియదు. ఎందుకని అతనికి కావాల్సిన డబ్బులు అంతే. ఇలా ఉంటుంది అన్నమాట వ్యవహారం చాలామంది అంతా కూడా. అంటే నిజమైన ఆచార్యులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు. అతనే కాదు, నిజమైన ఆచార్యులు కూడా అలా ప్రవర్తిస్తున్నారు. అంటే నేరుగా చెప్పరు, మీరు నాకు సేవ చేస్తే కృష్ణుడికి చేసినట్టు అనరు. కానీ మీరు అలా చెయ్యాలి, నేను మీకు నేర్పిస్తున్నాను కదా, ఏదో అంటే జనాలను ఒక భ్రమకు గురి చేసి వాడే ఒక పెద్ద వ్యక్తిలాగా లేదా వాడు కృష్ణుడి ప్రతినిధిలాగా షో చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ వెధవలే. కాబట్టి అలాంటి వెధవల్ని మనం ఆశ్రయించకూడదు. వాళ్ళ దగ్గర శిక్షణ అని, అఫ్కోర్స్ వాళ్ళు కూడా కొన్నిసార్లు తిలకం పెట్టుకొని, గౌడీ తిలకం దీక్ష తీసుకొని, దీక్ష నామాలు కలిగి, బ్రహ్మచారి శాఫ్రాన్ వేసుకొని ఇలా కూడా ఉండొచ్చు. ఉన్నారు కూడా చాలామంది, అలా కూడా ఉన్నారు. మరి ఎలా దీని నుంచి బయటపడ్డాం? కాబట్టి
మనలో నిజాయితీయే మనల్ని కాపాడుతుంది. మనం నిజాయితీగా కృష్ణ భక్తి మాత్రమే కావాలి, కృష్ణుడి సేవే కావాలి, నేను చక్కగా పురోగమించాలి భక్తిలో అనే కోరిక ఒక్కటే ఉంటే అప్పుడు ఎవరు దొంగలో ఎవరు మంచివాళ్ళో తెలిసిపోద్ది. కానీ అలా కాకుండా మనలో కూడా గుర్తింపు లేదా కీర్తి ప్రతిష్టలు కావాలి, నేను భక్తి చేస్తానంటే అలాంటి విధవుల దగ్గర మనం ఉంటాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే ఇంత ఆపేస్తున్నాను, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ఎవరికైనా ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ. ప్రభు, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ఆచార్యం దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత మనకు డైరెక్ట్ అతనితో అంటే మన గురువుతో మనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి మన గురువు గారు ఉపదేశిస్తారా ప్రభు? అంటే మీరు వీళ్ళ అండర్ లో ఉండాలి, వీళ్ళు చెప్పిన మార్గాన్ని మీరు అని మనకు స్పెషల్ గా ఏమైనా ఇస్తారా? మనం ఎలా తెలుసుకోవాలి? అడగడమే. ఆయన అడిగితే ఇట్లా మీతో ఎప్పుడు ఉండలేం కాబట్టి మేము ఎవరిని అనుసరించాలి, ఎవరి దగ్గర ఉండి శిక్షణ పొందాలి అడిగితే చెప్తారు కదా వాళ్ళు. అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఎవరి పేరైతే చెప్తారో వాళ్ళు చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిక్షణ పొందండి. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అంతే. ఎప్పుడైతే ఆయన చెప్పారో వీళ్ళని అనుసరించమని, మీరు వాళ్ళని అనుసరిస్తూ ఉండాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఏం చేయకూడదు, మళ్ళీ గురువు గారు ఇలా చెప్పారు కదా కాబట్టి నేను ఈయన కూడా ఫాలో అవ్వను, మారాది అన్నారు కాబట్టి నేను అది ఫాలో అవుతానని ఇంటి దగ్గరికి వెళ్ళి అది చేయను ఇది చేయను మన ఇష్టం వచ్చింది చేస్తుంటాం. ఇలాంటి అత్తిలి ప్రదర్శించకూడదు. మళ్ళీ అతనితో ఏమైనా సంబంధం ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా సంబంధం ఇట్లా ఇబ్బంది కదా జరుగుతుంది, ఏం చేయాలని మళ్ళీ ఆయన అడగాలి. అది అయితే ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకు గురువు ఎవరైతే చెప్తారో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుందా, లేకపోతే ప్రతి వాళ్ళు వచ్చి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళవి కూడా ఫాలో అవ్వకూడదు? అలా అవ్వకూడదు. ప్రతి వాళ్ళు వచ్చి ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా చెప్తే అలాగే ప్రభు అని వినాలి. విని మీకు అందులో ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ మీరు ఎక్కడ శిక్షణ పొందుతున్నారో అతని దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ప్రభు నాకు పలానా భక్తుడు ఇలా చెప్పాడు, నేనేం చెయ్యాలి, నాలో ఇది ఉంది అని మాట్లాడండి. అతను ఏం చెప్తే అది చెయ్యండి. మీకు శిక్షణ అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు లేదా ఇద్దరు ఉంటారు, వాళ్ళతోనే మీకు శిక్షణ. కానీ ప్రతి ఒక్కళ్ళు అఫ్కోర్స్, ఎందుకంటే మన మేలుగోరి ఏదైనా బ్రహ్మచారి లేదా సన్యాసి ఎవరైనా మనకి ఏదైనా చెప్పొచ్చు. అది మనం నిజంగా తప్పు చేస్తుంటే ఆ విషయంలో దాని గురించి మళ్ళీ రెండోసారి చర్చ కూడా అవసరం లేకుండా వెంటనే చేయొచ్చు, దాని తప్పే ఉంది. ఉదాహరణకు మీరు నోట్లో ఏళ్ళు పెట్టుకుంటున్నారు అనుకోండి, మీరు నోట్లో ఏళ్ళు పెట్టుకోకూడదని ఎవరో చెప్పారు మిమ్మల్ని చూసి, దాన్ని మళ్ళీ మీ శిక్షా గురువు దగ్గరికి వెళ్ళి ప్రభుజీ నేను నోట్లో ఏళ్ళు పెట్టుకున్నాను, ఆయన నాకు ఇలా చెప్పారు కాబట్టి నిన్నది వేలు పెట్టుకోకుండా ఉండాలా, ఇలాంటి ప్రశ్నలు లేవు అసలు అక్కడ. అవునా కదా? కానీ మీకు ఏదైతే మీ సాధనకి సంబంధించిన ఏవైనా మీకు సందేహం అంటే ఒకదానికొకటి వ్యతిరేకమైన ఉపదేశాలు వస్తే అప్పుడు మీరు ఎక్కడ శిక్షణ పొందుతున్నారో ఆయన అడిగి ఫైనలైజ్ చేసుకోండి. అంతే, అయిపోయింది. చెప్పండి. క్లాస్ కి సంబంధించింది కాకుండా అడగచ్చా అండి? వేరేది అడగండి. ప్రభు 6వ స్కందంలో దక్ష ప్రజాపతి ప్రార్థనల్లో ప్రభు ఇక్కడ 26వ శ్లోకంలో ఆయన అడుగుతున్నారు ఏంటంటే, చెప్తున్నారు సమాధి స్థితిలో ఉన్నప్పుడు నామరూపాలను కలుగచేయు అతని భౌతిక దృష్టి మనోస్మృతులు అంతరించును అన్నారు ప్రభు. ఇక్కడ సుషుప్తి, జాగృత అవస్థ, స్వప్నావస్థ దాని గురించి కూడా చెప్పుకొచ్చారు. మనోస్మృతులు అంతరించును అంటే భౌతిక దృష్టికి కలిగిన మనోస్మృతులు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? భౌతిక దృష్టి కంటే భౌతిక సంబంధించిన మనస్సు, భౌతిక సంబంధించిన స్మృతి, జ్ఞాపకం అన్ని పోతాయి, కేవలం ఆధ్యాత్మికంగానే ఉంటుంది అని అర్థం. అంటే సమాధి స్థితిలో ఉన్న వాళ్ళంటే అష్టాంగ యోగి అని అర్థం చేసుకోవాలా? ఇక్కడ సమాధి స్థితిలో ఉన్నారంటే సమాధి అంటే ఏంటో మొట్టమొదటి మీకు అర్థం కాదు. అష్టాంగ యోగి సమాధిలో ఉండొచ్చు, అందరూ సమాధిలో ఉంటారు. అంటే కనీసం సమాధి స్థితిలో ఉన్నవాడు కనీస జ్ఞానం ఏంటంటే నేను శరీరం కాదు ఆత్మ అనే స్థితిలో ఉంటాడు, అది సమాధి. ఇంకా ఆ తర్వాత భక్తుడు సమాధిలో ఉంటాడు, లేదా బ్రహ్మజ్ఞాని వీళ్ళు సమాధిలో ఉంటారు. భక్తుడు సమాధిలో ఉంటే భగవంతుడి పైన ధ్యానం చేస్తూ కృష్ణుని లీలల్లో మనిమగ్నం అవుతాడు. అలా ఒక్కొక్క సమాధి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఆ సమాధి స్థితిలో ఉన్న వాళ్ళకి భక్తులు వెల్లడవుతారు అని చెప్తున్నారు, భగవంతుడు వెల్లడవుతారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు పూర్తిగా పవిత్రమైన వాళ్ళకే వెల్లడవుతారా ప్రభు? అంతే, ఖచ్చితంగా. సమాధి అంటేనే పవిత్రమైనడు అని అర్థం. అపవిత్రంగా ఉంటే సమాధి అనేది లేదు, మర్చిపోవచ్చు. భక్తి రసామృత సింధు की जय, श्री चैतन्य महाप्रभु की जय, श्रील रूप गोस्वामी की जय, श्रील प्रभुपाद की जय.